అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని. సో బోర్డ్ ఎగ్జామినేషన్కి వెళ్ళబోయే ముందు మీరు మీ ఫిజిక్స్ చాప్టర్స్ని ఒకసారి ఎలా రివిజన్ చేయాలి, అసలు ఒక చాప్టర్ మొత్తాన్ని చాలా తక్కువ టైంలో పర్ఫెక్ట్గా ఎలా రివిజన్ చేయాలో మీరు చేయకుండా మీకోసం నేనే వీడియో రూపంలో ఈ చాప్టర్ అంతా మీ చేతిలో పెడుతున్నాను. ఈ ఒక్క వీడియో మిమ్మల్ని ఒకసారి చాప్టర్ మొత్తం రౌండ్ కొట్టేలా చేస్తుంది. చాప్టర్లోని ప్రతి టాపిక్స్ని మనం ఒకసారి రివైజ్ చేసేలాగా, అర్థమయ్యేలాగా, గుర్తుండిపోయేలాగా చేస్తుంది. అండ్ పర్టికులర్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్గా బోర్డ్ ఎగ్జామ్స్లో ఎలా అడిగాడు, క్వశ్చన్స్ ఏ రేంజ్లో అంటే ఎంత డెప్త్లో అడుగుతున్నాడు, ఏ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నాడు, మనం టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి. సో ఒక చాప్టర్ని అసలు ఒక ఐడియల్ స్టూడెంట్ అంటే ఒక పర్ఫెక్ట్ స్టూడెంట్ ఒక చాప్టర్ని ఎలా రివిజన్ చేయాలో పర్ఫెక్ట్గా అలా మీకోసం నేను వీడియో చేసి మీ ముందు పెడుతున్నాను. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మనం రిఫ్లెక్షన్ టాపిక్కి సంబంధించి కంప్లీట్ చాప్టర్ రౌండప్ చేద్దాం. స్పెరికల్ మిర్రర్స్ ఒకసారి చాప్టర్ మ్యాప్ చూద్దాం. మనకి ఇందులో ఏ టాపిక్స్ కవర్ చేసుకోబోతున్నామో స్పెరికల్ మిర్రర్స్ అంటాం. అంటే కాన్కేవ్, కాన్వెక్స్ రెండింటిని మనం స్పెరికల్ మిర్రర్స్ అంటాం. దీనికి సంబంధించి మీరు అసలు వెరీ 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 ఇంపార్టెంట్ ఎవర్ గ్రీన్ ఏంటి అంటే రే డయాగ్రామ్స్. ఈ రే డయాగ్రామ్స్ ఒక్కటే మీకు అద్భుతమైన గ్రిప్ని ఇస్తుంది చాప్టర్ మీద. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని కవర్ చేసే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎన్ని రకాల వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ బోర్డ్ ఎగ్జామ్లో అడిగారో ఆ క్వశ్చన్స్ అన్నీ మీకు నేను చదువుతాను. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా రాయాలో చెప్తాను, రే డయాగ్రామ్స్ నుంచి ఎలా లింక్ చేయాలో చెప్తాను. సో ఇది ఒక టాపిక్, రే డయాగ్రామ్స్. తర్వాత స్పెరికల్ మిర్రర్స్కి సంబంధించి అప్లికేషన్స్ దేనికి యూజ్ చేస్తారు, అసలు స్పెరికల్ మిర్రర్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనుకోండి. ఇక వాటి ఫోకల్ లెంగ్త్ అయితే ఏంటి, ఇంకా అసలు అవి ఎలా తయారైనాయి, లేకపోతే వాటి యూజెస్ ఏంటి, ఎక్కడ వాడతారు, దాని మీద ఎలా క్వశ్చన్స్ అడిగేందుకు అవకాశం ఉంది, ఇక దానికి సంబంధించిన ఏదైనా క్వశ్చన్ కానివ్వండి. సో అప్లికేషన్స్. ఇక మూడోది న్యూమెరికల్స్ అంటే మీకు తెలుసు కదా, ప్రాబ్లమ్స్. అంటే మనకి ఇందులో మిర్రర్ ఫార్ములా ఒకటి ఉంది, మిర్రర్ ఫార్ములా, తర్వాత మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఉంది. ఇక్కడే మనకి సైన్ రూల్ వస్తుంది, సైన్ రూల్ గురించి కూడా మనం ఒకసారి చేస్తాం. సో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయటం. సో మీ ఫిజిక్స్లో ఉన్న ఫస్ట్ చాప్టర్ అయినటువంటి రిఫ్లెక్షన్ ఇదండి ఈ చాప్టర్, ఇదే మీ చాప్టర్. సో దీన్ని మనం ఇలా ఒక్కొక్క టాపిక్ వైజ్గా మనం కొంత అనాలిసిస్ చేసుకుంటూ ప్రీవియస్ బోర్డ్ ఎగ్జామ్స్కు అడిగిన క్వశ్చన్స్ కూడా రివైజ్ చేద్దాం. ఓకేనా? రే డయాగ్రామ్స్ చూడండి. ఇప్పుడు మీరు దయచేసి ఏదన్నా సార్ ఈ విషయం నాకు అర్థం కాలేదు కొంచెం డీటెయిల్గా చెప్పండి అని అడగకండి. ఎందుకంటే డీటెయిల్డ్గా ఈ చాప్టర్ వీడియో మీకు ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. నేను వీడియో చేశాను, డీటెయిల్డ్గా చేసి మీ ముందు పెట్టాను. డీటెయిల్డ్గా అంటే మామూలు డీటెయిల్డ్గా కూడా కాదు, మీకు ఎక్కడ దొరకని కాన్సెప్ట్స్ అంటే చాలా చిన్న చిన్న డౌట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసిన వీడియోలు ఉన్నాయి. కాబట్టి మీకు ఇప్పుడు ఈ టైంలో అంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మీకు అవసరం ఉండకపోవచ్చు. కావాలంటే మాత్రం వీడియోస్ చూడండి. ఇది మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే లిమిటెడ్గా బౌండెడ్గా ఉందాం. మనం మళ్ళీ దాటిపోతే ఇది మళ్ళీ లెంగ్తీ వీడియో మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. సో స్టార్ట్ చేద్దాం. రే డయాగ్రామ్స్లో మనకి ఫస్ట్ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాన్కేవ్ మిర్రర్, రెండోది కాన్వెక్స్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్కి సంబంధించి 6 రే డయాగ్రామ్స్, కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించి 2 రే డయాగ్రామ్స్, టోటల్గా 8 రే డయాగ్రామ్స్ మనం చూస్తాం. సో మీరందరూ ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మీకు అసలు కళ్ళు మూసుకుంటే మన బ్రెయినే ఒక సాఫ్ట్వేర్ అవ్వాలి, ఇదే ఇక్కడ యానిమేషన్స్ జరగాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అందులోనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కాన్కేవ్ మిర్రర్కి సంబంధించిన 6 రే డయాగ్రామ్స్ మీరు కళ్ళు మూసుకుంటే టకటకటగా యానిమేషన్స్లో పడిపోతుండాలి. అంత గ్రిప్ మీరు సంపాదించాలి. దేనికోసం? రేపు బోర్డ్ ఎగ్జామినేషన్కి మాత్రమే కాదండి. దీని మీద మీరు చేసే వర్క్ వృధా పోదు. మీ ఇంటర్మీడియట్లో వీటితో మళ్ళీ మన పని ఉంది. కాబట్టి వీటిని పర్ఫెక్ట్గా బ్రెయిన్లో మీ ముద్ర పడిపోయేలాగా ప్రాక్టీస్ చేయండి. 6 రే డయాగ్రామ్స్లో మొట్టమొదటి రే డయాగ్రామ్ కాన్కేవ్ మిర్రర్ అని చెప్తున్నాను కదా మీకు. కాన్కేవ్ మిర్రర్ అంటే ఇలా ఉంటుంది. అవుట్ సైడ్ ఇది పెయింటింగ్ వేసి ఉంటుంది. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కాదు, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ లోపలికి ఉంటుంది.
కేవ్ అంటే గుహలా, కేవ్ అంటేనే గుహ కదా, లోపలికి ఉంటుంది, అందుకని దాని పేరు కాన్కేవ్. సో అది గుర్తుపెట్టుకోండి, కాన్కేవ్ మిర్రర్. దీన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం, ఇక్కడ ఉండే పాయింట్ని పోల్ అంటాం. సో ఇది ఒక సర్కిల్ అవుతుంది పూర్తి చేస్తే, సర్కిల్ అయితే దానికి ఒక సెంటర్ ఉంటుంది, ఆ సెంటర్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. తర్వాత ఇది కర్వేచర్ అంటే ఈ ముక్క, టోటల్ సర్కిల్లోనే ఉన్న ముక్కని కర్వేచర్ అంటారు. ఆ కర్వేచర్ పూర్తి చేస్తే సర్కిల్ వస్తుంది, సర్కిల్కి సెంటర్ ఉంటుంది కాబట్టి ఆ సెంటర్ ఇది, ఓకేనా. తర్వాత ఈ రెండింటికి మిడిల్లో ఉండే పాయింట్ని మనం ఫోకస్ అంటాం, ఎఫ్తో రిప్రజెంట్ చేస్తాం. పి నుంచి ఎఫ్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ని ఫోకల్ లెంగ్త్ అంటాం. పోల్ నుంచి ఫోకస్కి ఉండే డిస్టెన్స్ని ఫోకల్ లెంగ్త్ అంటాం. పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం, ఆర్. సో ఈ రెండింటికి మధ్య అప్రాక్సిమేట్ రిలేషన్ ఏంటి అంటే ఆర్ ఈక్వల్ టు 2f. ఫోకల్ లెంగ్త్కి డబల్ ఉంటుంది. ఇది మన న్యూమరికల్స్లో చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది మినిమం సింపుల్ రే డయాగ్రామ్ కావాల్సిన మినిమం అరేంజ్మెంట్స్ అనమాట. ఓకే, ఇది చేద్దాం. ఇక 6 రే డయాగ్రామ్స్ ఏంటి అనేది ఒకసారి మీరు చూడండి. 6 రే డయాగ్రామ్స్లో మొట్టమొదట ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచో బయలుదేరుతుంది. ఒక ఆర్డర్లో పోండి, 6 పిచ్చికి నేర్చుకోకండి. సో ఆబ్జెక్ట్ ఇప్పుడు ఎక్కడో దూరంలో ఇన్ఫినిటీ దగ్గర ఉంది. ఇక అది అక్కడి నుంచి తన ప్రయాణం మొదలుపెట్టి ఎక్కడెక్కడికి వస్తుంది అంటే ఇన్ఫినిటీ దగ్గర ఉంది ఒక రే డయాగ్రామ్, సి ముందుకు వచ్చేసింది, సికి దగ్గరకు వచ్చేసింది రెండో రే డయాగ్రామ్, సి మీదకే వచ్చేసింది మూడో రే డయాగ్రామ్, సి దాటింది నాలుగో రే డయాగ్రామ్, ఎఫ్ మీదకి వచ్చింది ఐదో రే డయాగ్రామ్, ఎఫ్ దాటింది ఆరో రే డయాగ్రామ్. సో ఈ 6 రే డయాగ్రామ్స్ ఇదే ఆర్డర్లో మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇన్ఫినిటీలో ఉంది ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేస్ ప్యారలల్గా వస్తాయి, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్, దీన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాం కదా. సో ప్యారలల్గా వస్తాయి రేస్. ప్యారలల్గా వచ్చిన రేస్ మిర్రర్కి తగిలి ఫోకస్ వైపుగా వెళ్తాయి, ఫోకస్ మీదుగా వెళ్తాయి. అంటే అన్నీ ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి అని అర్థం. రేస్ అన్నీ ఎక్కడ మీట్ అవుతాయో అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, రేస్ వేర్ ద రేస్ విల్ మీట్ దేర్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్, లేదా వేర్ ద రేస్ అపియర్డ్ టు బి మీటింగ్ దేర్ ద ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్. రేస్ నిజంగా మీట్ అవుతున్నట్టు కనిపించిన అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి, ఆబ్జెక్ట్ ఎక్కడుంది? ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో ఉంది. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఎఫ్ దగ్గర ఫామ్ అయింది. రైట్, ఇది మొదటి క్యారెక్టరిస్టిక్స్ తర్వాత చూద్దాం. ముందు ఒక్కొక్క స్టెప్లో రే డయాగ్రామ్స్ అన్నీ కంప్లీట్ చేద్దాం. రెండో రే డయాగ్రామ్ ఫటాఫట్ వెళ్ళిపోదాం. కాన్కేవ్ మిర్రర్, పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు చెప్పాను కదా, ఆబ్జెక్ట్ ఎక్కడికి వచ్చేసింది? సికి దగ్గరకు వచ్చేసింది, సి ముందుకు వచ్చి నిలబడింది. సో రే డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు మనం ఖచ్చితంగా 2 రేస్ డ్రా చేయాలండి, మినిమం 2 రేస్ డ్రా చేయాలి. 2 కంటే ఎక్కువ రేస్ డ్రా చేయొచ్చు, యాక్చువల్గా మీరు అవసరం లేదు. ఇమేజ్ ఫార్మేషన్ చూపించాలంటే 2 రేస్ డ్రా చేస్తాం జనరల్గా. ఆ 2 రేస్లో ఒకటి ఆబ్జెక్ట్ నుంచి ప్యారలల్గా డ్రా చేసిన రే, ఆబ్జెక్ట్ యొక్క టిప్ నుంచి ప్యారలల్గా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా డ్రా చేసిన రే. ఇప్పుడే చూసాం ప్యారలల్ రే ఫోకస్ నుంచి వెళ్తుందని. తర్వాత ఫోకస్ నుంచి ఒకటి డ్రా చేస్తాం, ఫోకస్ నుంచి డ్రా చేసిన రే ప్యారలల్గా రిటర్న్ అవుతుంది. అప్పుడు ఈ 2 రేస్ మీట్ అయిన పాయింట్ దగ్గరికి మనం ఇలా ఇమేజ్ డ్రా చేస్తాం కిందకి. సో ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్. చాలా నీట్గా డ్రా చేయండి. రే డయాగ్రామ్స్ మీకు నీట్గా డ్రా చేస్తే చాలా మంచి ఇంప్రెషన్ ఇస్తాయి. సో ఆబ్జెక్ట్ ఎక్కడుందండి? బియాండ్ సి. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందండి? బిట్వీన్ సి అండ్ ఎఫ్. 2 అయిపోయినాయి. నేను పాస్ నొక్కి మిగిలిన డ్రా చేయని టైం సేవ్ చేద్దాం. ఓకే, సో రెడీగా పెట్టేసా మీకు 6 రే డయాగ్రామ్స్. ఇప్పుడు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకుందాం. సో మీరు చూడండి, నేను చెప్పినట్టుగా ముందు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, తర్వాత సి ముందుకు వచ్చి నిలబడింది, తర్వాత సి మీద నిలబడింది, తర్వాత సిని దాటింది, తర్వాత ఎఫ్ మీదకి వెళ్ళింది, తర్వాత ఎఫ్ దాటింది. ఇవి 6 రే డయాగ్రామ్స్. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఇలా ముందుకి 6 స్టేజీల్లో పోయిందో ఇమేజ్ కూడా 6 స్టేజీల్లో వెనక్కి వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది 6 స్టేజీల్లో ముందుకు పోయింది, ఇమేజ్ 6 స్టేజెస్లో వెనక్కి వస్తుంది. అదే ఇదంతా ముందుకు పోతుంటే ఇమేజ్ అంతా వెనక్కి వస్తుంటుంది. సో ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందండి? ఎఫ్ దగ్గర ఫామ్ అయింది. సో ఎలాంటి ఇమేజ్ ఫామ్ అయింది ఇక్కడ చూడండి.
ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఈ ప్యారలల్గా వెళ్ళినవన్నీ ఫోకస్ దగ్గర కన్వర్జ్ అవుతాయి కాబట్టి పాయింట్ సైజ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇమేజ్ పాయింట్ సైజు, రియల్ ఇక్కడ పాయింట్ సైజు, రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎక్కడ కనపడదు సార్ మీకు రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్? ఇన్వర్టెడ్ తలకిందులు ఉందని మీకు ఎట్లా కనపడింది అంటే, మీకు రియల్ ఇమేజెస్, వర్చువల్ ఇమేజెస్ మధ్య డిఫరెన్సెస్ మనం మాట్లాడుకుంటాం. అక్కడ మీకు క్లియర్గా మీకు మళ్ళీ అక్కడ రివైజ్ చేస్తాను. ఎక్కడైతే రేసు నిజంగా మీట్ అవుతాయో అక్కడ ఎప్పుడు కూడా రియల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. గుర్తుపెట్టుకుంటే రేస్ యాక్చువల్గా మీట్ అయితే అక్కడ రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. రేస్ మీట్ అయినట్టుగా కనిపిస్తే అక్కడ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో రియల్ ఇమేజే కదా, ఇక్కడ అన్ని యాక్చువల్గానే మీట్ అయినాయి కదా, రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ ఫామ్ అయితే ఇమేజ్ రియల్ అయితే అది ఇన్వర్టెడ్ కూడా ఫామ్ అవుతుంది. రిన్ సబ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇమేజ్ రియల్ అయితే ఖచ్చితంగా తలకిందులు ఉంటుంది. ఆబ్జెక్ట్ పైకి ఉంటే ఇమేజ్ కిందకు ఉంటుంది. ఒకవేళ ఆబ్జెక్ట్ కిందకు ఉందనుకోండి, ఇమేజ్ పైకి ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్కడ పుస్తకాల్లో లేదు. తలకిందులు ఫామ్ అయింది అంటే దాని అర్థం తలకిందులు ఉన్నవన్నీ ఇన్వర్టెడ్ అని కాదు. ఇన్వర్టెడ్ అంటే ఆబ్జెక్ట్కి ఇన్వర్టెడ్ అని. ఆబ్జెక్ట్ పైకి ఉంటే ఇమేజ్ కిందకు ఉంటుంది. ఒకవేళ రేపు మీకు ఎగ్జామ్లో మంచి క్రియేటివిటీ క్వశ్చన్ తయారు చేయాలని ఆబ్జెక్ట్ కింద గీశారనుకోండి, ఇమేజ్ ఇన్వర్టెడ్ అంటే కిందకు ఉండాలని ఇమేజ్ను కింద గీయబాకండి. ఆబ్జెక్ట్ పైకి ఉంటే ఇమేజ్ కిందకు ఉంటుంది, అందుకని దాన్ని ఇన్వర్టెడ్ అంటారు. అంటే ఆబ్జెక్ట్కి వ్యతిరేకంగా ఉంటుంది. సో కాబట్టి రియల్ ఇమేజెస్ ఆర్ ఆల్వేస్ ఇన్వర్టెడ్, కాబట్టి ఇక్కడ రియల్ ఇమేజ్ కాబట్టి ఆటోమేటిక్గా ఇన్వర్టెడ్. సైజు, దాని టైపు, తలకిందులు ఉందా పైకి ఉందా, 3 విషయాలు ప్రతి చోట రాయాలి మనం, రైట్. సో ఆబ్జెక్ట్ దగ్గరకు వచ్చి ఇన్ఫినిటీ దగ్గర ఉంది. ఇప్పుడు ఆబ్జెక్టు సికి దగ్గరగా వచ్చి నిలబడింది. అప్పుడు ఇమేజ్ ఏం కావాలి? ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్, ఆబ్జెక్ట్ ఇమేజ్. సో ఇమేజ్ ఇందాక ఎఫ్ దగ్గర ఉందా, ఎఫ్ని దాటి ముందుకు వచ్చింది. చూడండి, ఎఫ్ దాటి ముందుకు వచ్చేసరికి ఇమేజ్ సైజు పెరిగింది. ఇంతకుముందు కంటే ఇమేజ్ ఇంతకుముందు పాయింట్ సైజు చిన్నగా ఉంది. అప్పుడే పుట్టిన బిడ్డ రోజుకి హైట్ పెరుగుతున్నది. సో ఇటు వస్తున్న కొద్దీ దాని హైట్ పెరుగుతుంది. బట్ కానీ ఆబ్జెక్ట్ కంటే పొట్టిగానే ఉంటుంది. ఇంకా ఆబ్జెక్ట్ హైట్ కంటే ఇమేజ్ ఇక్కడ మీకు ఏమైనా దాదాపుగా ఒకలాగా అనిపించినా కూడా నా కన్స్ట్రక్షన్లో మిస్టేక్ కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఇమేజ్ హైట్ ఆబ్జెక్ట్ కంటే తక్కువనే ఉంటుంది, అంటే డిమినిష్డ్ ఇమేజే ఫామ్ అవుతుంది ఇక్కడ కూడా. కాబట్టి మరీ ఇందాకలాగా పాయింట్ సైజు కాకుండా డిమినిష్డ్, తక్కువ సైజు ఉంటుంది. ఏ టైపు? రియల్ కాబట్టి ఇన్వర్టెడ్, రైట్. ఇక్కడికి రండి. సో ఆబ్జెక్ట్ సి ముందుకు వచ్చింది, ఇక్కడ ఏకంగా సి మీదకి వచ్చింది. అప్పుడు ఇమేజ్ చూడండి ఇంకా అవతలకు పోయింది. సో ఆబ్జెక్ట్ ఇమేజ్ ఎక్కడికి వచ్చింది? సి మీదకి వచ్చింది. ఆబ్జెక్ట్ ఎక్కడ పడిందో సి దగ్గరికి ఇమేజ్ వచ్చింది. ఇది ఇంపార్టెంట్ రే డయాగ్రామ్. కంప్లీట్ ద రే డయాగ్రామ్స్ అని కూడా మీకు బొమ్మలు అడుగుతాడు. కాబట్టి రే డయాగ్రామ్స్ మీద మీరు కంప్లీట్ గ్రిప్ సంపాదించుకోవాలి. ఇక్కడ ఎలాంటి ఆబ్జెక్ట్ ఎలాంటి ఇమేజ్ ఫామ్ అయింది అంటే సేమ్ సైజ్ రియలే, ఇది కూడా రియల్ కాబట్టి ఇన్వర్టెడ్ ఆబ్వియస్గా. మీరు బాగా అర్థం చేసుకోండి, ఆబ్జెక్ట్ ఏ సైజులో ఉందో ఇమేజ్ కూడా అదే సైజులో పడే మిర్రర్ ఏది? కాన్కేవ్లోనా కాన్వెక్స్లోనా అని అడుగుతారు. ఆబ్జెక్ట్ సైజ్, ఇమేజ్ సైజెస్ ఆర్ సేమ్ ఈజ్ పాసిబుల్ ఇన్ విచ్ స్పెరికల్ మిర్రర్? కాన్కేవ్ లేదా కాన్వెక్స్. లేదా ఇంకోటి అడుగుతాడు, రమేష్ సెడ్ దట్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజెస్ ఆర్ ఆఫ్ సేమ్ సైజ్ ఇన్ కాన్వెక్స్ మిర్రర్, డూ యాక్సెప్ట్, డూ అగ్రీ, జస్ట్ యువర్ ఆన్సర్. రకరకాలుగా అడగచ్చు. కాన్కేవ్ మిర్రర్లోనే పాసిబుల్ అవుతుంది, సేమ్ సైజ్ ఉండటం కాన్కేవ్ మిర్రర్లోనే పాసిబుల్ అవుతుంది. మ్యాగ్నిఫికేషన్కి వచ్చేసరికి, మ్యాగ్నిఫికేషన్ మాట కూడా మాట్లాడదాం, ఎందుకంటే మ్యాగ్నిఫికేషన్ మిమ్మల్ని ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, మ్యాగ్నిఫికేషన్ ఎం వాల్యూ మనం ప్రాబ్లమ్స్లో మళ్ళీ మాట్లాడుకుంటాం, కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ కాన్సెప్చువల్గా మాట్లాడదాం. ప్రాబ్లమ్స్ని కాన్సెప్ట్స్కి లింక్ చేయాలి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలా తెలివి తక్కువ వాళ్ళు ప్రాబ్లమ్స్ చేస్తారు, తప్పండి. ప్రాబ్లమ్స్ని కాన్సెప్ట్కి లింక్ చేయాలి, చేస్తే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో మీకు నేను చెప్తాను. చూడండి, మ్యాగ్నిఫికేషన్ వాల్యూ అని ఒకటి ఉంటుంది. ప్రతి ఇమేజ్కి మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. ఈ మ్యాగ్నిఫికేషన్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి సింబల్ ఉంటుంది, అంటే ప్లస్ లేదా మైనస్, ప్లస్ ఉండొచ్చు మైనస్ ఉండొచ్చు. ఇంకొకటి నెంబర్ ఉంటుంది. సో మ్యాగ్నిఫికేషన్లో 2 భాగాలలో
మ్యాగ్నిఫికేషన్లో ప్లస్ కనపడింది అంటే అర్థం ఏంటి అంటే ఇమేజ్ పైకే ఉంది. అంటే సో ఆబ్జెక్ట్ ఎలా ఉంటే ఇమేజ్ కూడా అలానే ఉంటుంది. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆబ్జెక్ట్ అనుకోండి, ఇది ఇమేజ్ పైకే. ఆబ్జెక్ట్ ఎటుందో ఇమేజ్ కూడా పైకే. ఎరెక్ట్ అంటావా అది. సో ప్లస్ గుర్తుంది అంటే ఆబ్జెక్ట్ ఎలా ఉందో ఇమేజ్ కూడా అలానే ఉంది అని అర్థం. ఒకవేళ మ్యాగ్నిఫికేషన్లో మైనస్ గుర్తుంది అంటే ఇది మిర్రర్స్ టాపికే కాదు, మీకు లెన్సెస్ తర్వాత రిఫ్రాక్షన్లో కూడా ఉపయోగపడుతుంది. సో ఆబ్జెక్ట్ ఎలా ఉంటే దానికి రివర్స్ ఉంటే అక్కడ మైనస్ గుర్తొస్తుంది. సో మ్యాగ్నిఫికేషన్లో మైనస్ కనపడింది అనుకోండి, m = -2 అని అనుకోండి, మీరు ఎమ్మటే అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏంటి, ఓ మైనస్ కనపడింది అంటే ఆబ్జెక్ట్ ఇలా ఉంటే ఇమేజ్ ఇలా ఫామ్ అవుతుంది అని అర్థం. ఇది సో ఇది సింబల్. తర్వాత నెంబర్ అండి. నెంబర్లో 1 ఉండొచ్చు, 1 కంటే తక్కువ ఉండొచ్చు, 1 కంటే ఎక్కువ ఉండొచ్చు. చూడండి ఇక్కడ నెంబర్ వరకు చూడండి 2 ఉంది అంటే 1 కంటే పెద్దది ఉంది. ఇంకోటి చూపిస్తాను, 0.5 ఉంది, 1 కంటే తక్కువ ఉంది, లేదు 1 ఉంటుంది. సో ఈ 1 ఏం చెప్తుంది అంటే రెండు సేమ్ సైజు ఉన్నాయి, అనుకోండి ఎగ్జాక్ట్గా. ఇది ఇమేజ్, ఇది ఆబ్జెక్ట్ అనుకోండి, ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్. ఇద్దరు సేమ్ సైజు ఉంటే దీని యొక్క మ్యాగ్నిఫికేషన్ ఎంత అంటే 1 అని చెప్పాలి. 1 అంటే 1 టైం, దీనికి 1 టైం అనమాట. దీనికి 1 టైం అంటే అర్థమైందండి, సేమ్ అనే కదా. నాకంటే నువ్వు 1 టైం ఎక్కువ అంటే సేమ్ అని అర్థం, 2 టైమ్స్ ఎక్కువ అంటే డబల్ అని అర్థం. సో 1 ఉంది అంటే సేమ్ సైజ్ అని అర్థం. 1 కంటే ఎక్కువ ఉందనుకోండి ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ పెద్దగా ఉంది అని అర్థం. పెద్దగా ఉంటే 1 కంటే పెద్ద వాల్యూస్ వస్తాయి. ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ చిన్నగా ఉందనుకోండి 1 కంటే చిన్న వాల్యూస్ వస్తాయి. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి, ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ వాల్యూ చెప్పండి. ఇప్పుడు 2 భాగాలు చెప్పండి, గుర్తు ఏం రావాలి, ప్లస్సా మైనసా? మైనస్ రావాలి. మ్యాగ్నిఫికేషన్ నెంబర్ ఎంత రావాలి, న్యూమరికల్ పార్ట్ ఖచ్చితంగా 0 పాయింట్లలో రావాలి. 0 పాయింట్ ఎంతనా కావచ్చు కదా, 7, 6, 3, 4, 1 కంటే తక్కువ ఉండాలి. సో ఇక్కడ ఇమేజ్ యొక్క మ్యాగ్నిఫికేషన్ మైనస్ సంథింగ్ <1 ఉండాలి. ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ చెప్పండి, మ్యాగ్నిఫికేషన్ ఖచ్చితంగా మైనస్ ఉండాలి, ఇన్వర్టెడ్ ఉంది అండ్ సేమ్ సైజ్ అన్నాము కాబట్టి మ్యాగ్నిఫికేషన్ వాల్యూ 1. ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ చెప్పండి, ఇన్వర్టెడే ఉంది, మైనస్. చూడండి ఆబ్జెక్ట్ కొంచెం ముందుకు పోయింది, సి దాటింది, ఇమేజ్ వెనక్కి రావాలి. సో వెనక్కి వస్తూనే ఏం చెప్పాం, అప్పుడే పుట్టిన బిడ్డ పెరుగుతూ ఇప్పుడు ఇంకా పెద్దగా అయిపోయింది, ఆబ్జెక్ట్ కంటే పెద్దగా అయిపోయింది. కాబట్టి -1 అంటే 1.5 -2 ఏదన్నా కానీ ఇక 1 కంటే పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ 5th రే డయాగ్రామ్. 3rd రే డయాగ్రామ్ ఒకందుకు ఇంపార్టెంట్, ఇక అన్ని ఇంపార్టెంట్ యాక్చువల్గా, అన్నిటి మీద క్వశ్చన్లు అడిగినా మీకు బోర్డ్ ఎగ్జామ్లో. 4th రే డయాగ్రామ్లో మీకు ఇంపార్టెన్స్ ఏంటి అంటే దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే మ్యాగ్నిఫికేషన్ వాల్యూ మైనస్లో 1 కంటే ఎక్కువ అంటే 2, మైనస్లో 1 కంటే ఎక్కువ అంటే 1.5, మైనస్లో 1 కంటే ఎక్కువ అంటే 3, ఇలా మైనస్లో 1 కంటే పెద్ద నెంబర్లు ఉండే ఏకైక రే డయాగ్రామ్ ఇదే. 6 రే డయాగ్రామ్స్ అంటే ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ పెద్దగా ఉంటుంది, తలకిందులు ఉండే రే డయాగ్రామ్ అనమాట ఇది. 5th రే డయాగ్రామ్లో ఇమేజ్ ఫామ్ అవ్వదు, నో ఇమేజ్ ఫార్మ్డ్, లేదా ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అంటే ఇన్ఫినిటీ అంటాం, ఎక్కడో ఫామ్ అయితే ఫామ్ కాలేదు అని అర్థం. దీని గురించి కూడా మీకు నేను ఓ మాట చెప్పాను డీటెయిల్గా క్లాస్ చెప్పినప్పుడు. సో సైజు ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయింది కాబట్టి సైజు నాట్ డిఫైన్డ్, సైజులు ఏం లేవు, అసలు ఇమేజే ఫామ్ కాలేదు కాబట్టి అది పొట్టిదా పొడుగుదా అనేది లేదు, అసలు ఇవి మీట్ అవ్వట్లేదు, మనం రియల్ ఇమేజ్ అంటానికి లేదు. మీరు చూడండి ఇక్కడ రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుందా వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుందా అనే టాపిక్ లేదు, ఎందుకంటే రేస్ వెనక మీట్ అవ్వవు ముందుకి మీట్ అవ్వవు కాబట్టి ఇమేజ్ ఈజ్ నాట్ ఫామ్ లేదా ఇమేజ్ ఎట్ ఇన్ఫినిటీ, కాబట్టి నో రియాలిటీ నో వర్చువాలిటీ ఏ టాపిక్ అక్కడ లేదు. ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ టాపిక్ అసలే లేదు. ఈ రే డయాగ్రామ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే కాన్కేవ్ మిర్రర్ యొక్క ఇంపార్టెంట్ అప్లికేషన్స్లో ఒక అప్లికేషన్ మనం వాడతాం, కార్ హెడ్లైట్లలో వాడతారు, బండ్ల హెడ్లైట్లలో వాడతారు. సో ఆ అప్లికేషన్లో ఈ కాన్సెప్టేనండి మనం యూజ్ చేసేది. ఏంటంటే ఇప్పుడు మనం ఇది అద్దం అనుకోండి, కాన్కేవ్ షేప్లో మనం హెడ్లైట్లో అద్దం ఉంటుంది, ఇలా అద్దం ఉంటుంది, ఇది మిర్రర్, ఇక్కడ బల్బ్ ఉంటుంది.
అన్ని కాన్కేవ్ మిర్రర్ యొక్క అన్ని అప్లికేషన్స్ డెంటిస్టులు వాడతారు, డెంటిస్టులు వాడేది ఇది, ఇది కార్ హెడ్లైట్లలో యూజ్ చేసేది ఇదే, ఇంకా మనకు ఇక లైట్ టార్చ్ లైట్లలో వాడేది ఇదే, అన్నిట్లో వాడేది ఇది. ఇట్లా మిర్రర్ ఉంటుంది. ఫోకస్ దగ్గర బల్బు పెడతాడు. బల్బు ఎక్కడ పెడతాడు? ఫోకస్ దగ్గర పెడతాడు. ఈ ఫోకస్ దగ్గర పెడితే బల్బు నుంచి లైట్ రేస్ ఏమైతే ఇలా వెళ్ళిపోతాయి, ఇలా వెళ్ళి మిర్రర్కి తగిలి ప్యారలల్గా వెనక్కి వస్తాయి. సో ఫోకస్ దగ్గర పెట్టిన లైట్ రేస్ మిర్రర్కి తగిలి వెనక్కి ప్యారలల్గా వస్తాయి. ఇక ఈ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ బట్టి ఈ ప్యారలల్ ఇలా డైరెక్ట్ అయి ఉండొచ్చు, ఇలా స్ట్రైట్గా ప్యారలల్గా రావచ్చు, ఇలా పైకి ప్యారలల్గా పోయేటట్టు చేయొచ్చు. ప్యారలల్గా ఈ డైరెక్షన్లో రావాలని లేండి. ఆబ్జెక్ట్ యొక్క అడ్జస్ట్మెంట్ బట్టి ఆబ్జెక్ట్ని మనం అడ్జస్ట్ చేయొచ్చు, తల కిందలో పెట్టచ్చు, లేదా ఆబ్జెక్ట్ అసలు ఫోకస్ మీద అసలు ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద కాకుండా కొంచెం పైకి జరిపెట్టచ్చు. సో మొత్తానికైతే ఫోకల్ ప్లేన్ అంటాం. ఫోకస్ దగ్గర మీరు ఒక ప్లేన్ ఊహించుకోండి. ఇక్కడ ఒక పేపర్ షీట్ పెట్టాను అనుకోండి, ఇలా బోర్డుని చీల్చుకుంటే ఇలా ఒక పేపర్ షీట్ స్క్రీన్లా పెట్టాను అనుకోండి, దాన్ని ఫోకల్ ప్లేన్ అంటాం. ఆ ప్లేన్ మీద ఎక్కడైనా బల్బు పెట్టచ్చు. పెడితే అప్పుడు ప్యారలల్ రేస్ యొక్క డైరెక్షన్ ఇటు కానీ, ఇటు మార్చుకోవాలంటే ఇటు కానీ, పైకి పోవాలంటే పైకి కానీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ప్యారలల్ రేస్ అయితే వస్తాయి, మిర్రర్కి తగిలి వెనక్కి ప్యారలల్గా వస్తాయి. అందుకనే దీన్ని మనం కార్ హెడ్లైట్లలో వాడతాం. అందుకు ఈ రే డయాగ్రామ్ చాలా యూజ్ అవుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్, ఏంటి దీని ఇంపార్టెన్స్ అంటే మ్యాగ్నిఫికేషన్ ప్లస్లో ఉండే ఏకైక రే డయాగ్రామ్ ఈ 6 రే డయాగ్రామ్స్లో. చూడండి, ఆబ్జెక్ట్ ఫోకస్ దాటింది, ఆబ్జెక్ట్ నుంచి పోయిన రేస్ రిటర్న్ అయినాయి, కానీ పోయినా కొద్ది దూరం పోతున్నాయి. ప్యారలల్ కూడా కాదు, పోయినా కొద్ది దూరం పోతున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? ఈ రెండు చూస్తుంటే మీరు ఇక్కడి నుంచి చూస్తున్నారు అనుకోండి, ఇక్కడి నుంచి చూస్తున్నారు అనుకోండి, ఈ రే మీకు ఎక్కడి నుంచి వస్తున్నట్టుగా కనపడుతుంది అంటే ఇక్కడ ఎక్కడో పాయింట్ నుంచి బయలుదేరి వస్తున్నట్టుగా కనపడుతుంది. యాక్చువల్గా ఇలా పోయి తైలి ఇలా వచ్చింది, యాక్చువల్గా కాదు. ఇక్కడి నుంచి చూసేవాడికి అదంతా కనపడదు. ఈ రే స్ట్రైట్గా ఎక్కడి నుంచి వస్తున్నట్టు అంటే ఇక్కడి నుంచి వస్తున్నట్టుగా కనపడుతుంది. మీరు ఈ పాయింట్కి వచ్చి చూశారనుకోండి, ఈ పాయింట్కి వచ్చి చూస్తే ఈ రే ఎక్కడి నుంచి వస్తుందంటే ఇందాక పాయింట్ నుంచి ఈ రే కూడా వస్తున్నట్టు కనపడుతుంది. అంటే ఈ పాయింట్ నుంచి ఈ రేస్ వస్తున్నట్టుగా కనపడతాయి. కాబట్టి ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ వర్చువల్ ఇమేజ్. ఇవి యాక్చువల్గా రేస్ మీట్ అయిన పాయింట్ కాదు, వర్చువల్ ఇమేజ్. కాబట్టి ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ ఇది ఎన్లార్జ్డ్ సైజ్, ఇది ఎన్లార్జ్డ్ వర్చువల్ ఎరెక్ట్. సో మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ప్లస్ ఉంటుంది, ఎందుకంటే పైకి ఉంటుంది కాబట్టి. అండ్ నెంబర్ కూడా మోర్ దెన్ 1, 2 ఏమో ఉంటుందండి. సో ఇది కంప్లీట్గా మీకు రే డయాగ్రామ్స్, కాన్కేవ్ మిర్రర్కి సంబంధించిన రే డయాగ్రామ్స్. కాన్కేవ్ మిర్రర్కి సంబంధించి ఈ రే డయాగ్రామ్ నుంచి మిమ్మల్ని అడిగే కాన్సెప్ట్ ఏంటంటే విచ్ మిర్రర్ ఈజ్ కాల్డ్ కన్వర్జింగ్ మిర్రర్? కాన్వెక్సా కాన్కేవా? కన్వర్జింగ్ మిర్రర్ అనే పేరు కాన్కేవ్ మిర్రర్కి ఉంటుంది. సో కాన్కేవ్ మిర్రర్కి ఈ పేరు ఉండటానికి కారణమైన రే డయాగ్రామ్ ఇదే. ఎందుకు కన్వర్జింగ్ మిర్రర్ అంటే దాని మీదకి వచ్చే ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ని అన్నిటినీ కలిపి కట్టగట్టి ఓ పాయింట్ దగ్గర కూర్చోబెడుతుంది. అది ఓ పాయింట్ దగ్గర పోయి కూర్చోండారా అని కూర్చోబెడుతుంది. కాబట్టి ఈ మిర్రర్ ఏం చేసింది? కన్వర్జ్ చేసింది, రేస్ని కన్వర్జ్ చేసింది. కాబట్టి దిస్ ఈజ్ కన్వర్జింగ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ఈజ్ కాల్డ్ ఏ కన్వర్జింగ్ మిర్రర్. ఇంకా అడిగిన ఒక బోర్డ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఒకటి ఇంకోటి చెప్తాను మీకు. ఇక్కడ కాన్కేవ్ మిర్రర్కి కానీ కాన్వెక్స్ మిర్రర్కి కానీ మిర్రర్కి కొంత ఫోకల్ లెంగ్త్ ఉంటుంది, ఇది మనకు తెలిసిందే. అంటే ఈ మిర్రర్ ఇదా ఉందనుకోండి, దీనికి ఇక్కడ ఉంటుంది ఫోకల్ లెంగ్త్, ఉదాహరణకి 10 సెంటీమీటర్స్ అనుకుందాం. ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ని తీసుకుపోయి నీళ్ళల్లో ముంచితే దాని ఫోకల్ లెంగ్త్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఒకటి. కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంగ్త్ 10 సెంటీమీటర్స్. ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ని 2 సమాన భాగాలు చేశారు, ఈక్వల్ పార్ట్స్ చేశారు, 2 ముక్కలుగా తుంపారు. ఇప్పుడు ఈ 2 ముక్కల యొక్క ఫోకల్ లెంగ్త్ ఎంత ఉంటుంది? యాక్చువల్ కాన్కేవ్ మిర్రర్కి 10 సెంటీమీటర్స్ ఫోకల్ లెంగ్త్ ఉంది. ఇప్పుడు 2 ముక్కలు చేశాడు, 2 ముక్కలు చేస్తే దానికి ఫోకల్ లెంగ్త్ ఎంత ఉంటుంది? ఈ 2 క్వశ్చన్లు మిమ్మల్ని బోర్డ్ ఎగ్జామ్లో లాస్ట్ టైం అడిగారండి. సో నీళ్ళల్లో ముంచితే ఫోకల్ లెంగ్త్ ఏమవుతుంది? మారదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మిర్రర్కి లెన్సెస్కి ఇదే తేడా. మిర్రర్కి ఫోకల్ లెంగ్త్ ఉంటుంది, లెన్సెస్కి ఫోకల్ లెంగ్త్ ఉంటుంది. మిర్రర్ యొక్క ఫోకల్ లెంగ్త్ మిర్రర్ యొక్క సొంతం, బాగా మిర్రర్ సొంతం. అది మిర్రర్ యొక్క ఫోకల్ లెంగ్త్ మిర్రర్కి సొంతం. లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ లెన్స్కి సొంతం కాదు. దాని ఫోకల్ లెంగ్త్
దాని చుట్టూ ఉన్న మీడియం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు మీడియం మార్చితే దాని ఫోకల్ లెంగ్త్ మారిపోతుంది. నువ్వు నీళ్ళలో పెడితే ఒక ఫోకల్ లెంగ్త్ ఉంటుంది, గాల్లో పెడితే ఒక ఫోకల్ లెంగ్త్ ఉంటుంది, ఇంకా వేరే వేరే రకాల మీడియాలో పెడితే దాని ఫోకల్ లెంగ్త్ అంటే లెన్స్ మారకపోయినా మనం తీసుకునే లెన్స్ ఒకటే అయినా దాన్ని ఎక్కడ పెట్టామన్న దాన్ని బట్టి దాని ఫోకల్ లెంగ్త్ మారుతుంది. కానీ మిర్రర్ అలా కాదు. మిర్రర్కి మీడియంతో సంబంధం లేదు. మిర్రర్ యొక్క కర్వేచర్ మీద ఆధారపడి ఉంటుంది ఫోకల్ లెంగ్త్. బాగా గుర్తుపెట్టుకోండి. ఫోకల్ లెంగ్త్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మిర్రర్ యొక్క కర్వేచర్. అంటే ఇలా ఉంటే దానికి ఒక రకమైన ఫోకల్ లెంగ్త్ ఉంటుంది. ఇట్లా ఇట్లా సి బాగా ఎక్కువ కర్వ్డ్గా సి ఆకారం అంటే ఒక ఫోకల్ లెంగ్త్. కొంచెం స్ట్రైట్ చేసామనుకోండి దానికి ఒక ఫోకల్ లెంగ్త్, దానికి ఇంకా స్ట్రైట్ అయితే ఫోకల్ లెంగ్త్, ఇంకా మరీ స్ట్రైట్ చేసి ఇంకో ప్లేన్ మిర్రర్ అయిపోతుంది. దాని ఫోకల్ లెంగ్త్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటుంది. ప్లేన్ మిర్రర్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ ఎంత అని అడిగితే ఏం చెప్తారు ఎగ్జామ్లో? చెప్పండి. ప్లేన్ మిర్రర్స్కి ఫోకల్ లెంగ్త్ ఉండదు. అంటే ఫిజిక్స్లో మనం ఏం వాడతామంటే నైస్గా ఒక పదం ఇన్ఫినిటీ అంటాం. అప్పు ఎప్పుడు ఇస్తావురా అంటే వాడితో ఇయ్యనంటే బాధపడతాడని, అరే ఇన్ఫినిట్ డేస్ తర్వాత ఇస్తాను రా అంటాం. రెండు ఒకటే మీనింగ్. కాబట్టి ప్లేన్ మిర్రర్కి ప్యారలల్గా పడ్డ రేస్ ప్యారలల్గానే వెనక్కి పోతాయి కాబట్టి కన్వర్జ్ అవ్వవు, కాబట్టి ఫోకల్ లెంగ్త్ అనేది ఉండదు. కాబట్టి ఫోకల్ లెంగ్త్ దీనికి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకోండి, ఈ కర్వేచర్ ఎక్కువ కర్వేచర్ ఉందనుకోండి దగ్గరలో ఉంటుంది. కర్వేచర్ కొంచెం సాఫ్ అయిందనుకోండి, ఇట్లా స్ట్రైట్గా కొంచెం మరియు సి ఆకారంగా కూడా కొద్దిగా స్ట్రైట్గా ఉందనుకోండి ఫోకల్ లెంగ్త్ కొంచెం దూరం జరుగుతుంది. సో దీన్ని మీరు ఎంత స్ట్రైట్ చేస్తున్న కొద్దీ, ఇది ఎంత స్ట్రైట్గా అవుతున్న కొద్దీ ఫోకల్ లెంగ్త్ అంత దూరం పోతూ ఉంటుంది. కాబట్టి ఫోకల్ లెంగ్త్ అనేది మిర్రర్ యొక్క దాని కన్స్ట్రక్షన్ మీద ఆధారపడి ఉంటుంది, దాని కర్వేచర్ మీద ఆధారపడి ఉంటుంది, మీడియం మీద ఆధారపడి ఉండదు. కాబట్టి ఒకసారి ఒక ఫోకల్ లెంగ్త్ ఉంది ఫిక్స్ అయింది అంటే ఒక మిర్రర్కి, దాన్ని నువ్వు నీళ్ళల్లో పెట్టినా, నిప్పులో పెట్టినా, గాలిలో పెట్టినా, ఇంకెక్కడ పెట్టినా దాని ఫోకల్ లెంగ్త్ మారదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రెండోది ఇప్పుడే చెప్పాను, ఫోకల్ లెంగ్త్ కర్వేచర్ మీద ఆధారపడి ఉంటుంది. ఫోకల్ లెంగ్త్ని మీరు 2 ముక్కలు చేశారనుకోండి, ఇప్పుడు చూడండి ఇది 2 ముక్కలు అయిపోయింది. దీనికో ప్రిన్సిపల్ యాక్సిస్, దీనికో ప్రిన్సిపల్ యాక్సిస్ గీసామనుకోండి, దీనికి 10 సెంటీమీటర్ల దూరంలోనే ఫోకస్ ఉంటుంది, దీనికి 10 సెంటీమీటర్ల దూరంలోనే ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా మారదు. మిర్రర్ నువ్వు 10 ముక్కలు చేసినా కూడా ప్రతి ముక్కకే అదే ఫోకల్ లెంగ్త్ ఉంటుంది. ఓకేనండి. సో ఇది ఫోకల్ లెంగ్త్కి సంబంధించి మిమ్మల్ని ప్రీవియస్ బోర్డ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్. కాన్వెక్స్ మిర్రర్ రే డయాగ్రామ్ చూద్దాం. చూసిన తర్వాత ఫోకల్ లెంగ్త్ ఇవన్నీ మనం మాట్లాడదాం. కాన్వెక్స్ మిర్రర్వి ఒక 2 నేను డ్రా చేస్తాను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇప్పుడు మీ ముందు నేను కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించిన రే డయాగ్రామ్స్ కూడా ఉంచాను. ఎందుకు కంపేర్ చేద్దామని కాన్కేవ్ కూడా పక్కన డ్రా చేశాను. 6 రే డయాగ్రామ్స్ ఇలానే ఉందాం. కాన్వెక్స్ చూడండి. సో కాన్వెక్స్కి 2 రే డయాగ్రామ్స్ ఉంటాయి. సో ఇది కాన్వెక్స్ మిర్రర్, ఎందుకంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇటు బల్జెడ్ సైడ్ ఉంటుంది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సో కాన్వెక్స్ మిర్రర్కి ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ రైట్ సైడ్ ఉంటాయి. మీరు సింపుల్ అండి, ఇందులో పెద్ద ఏంది, సర్కిల్ ఇటు కంప్లీట్ అయింది కదా, ఇది కర్వేచర్ ఇటు ఉంది కాబట్టి సర్కిల్ ఇటు కంప్లీట్ అవుతుంది. సర్కిల్ ఇటు ఉంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇటు పెట్టకండి. నేను ఒకసారి ఎగ్జామినేషన్ ఇన్విజిలేషన్లో చూశాను, ఒక అమ్మాయి డ్రా చేసింది కాన్వెక్స్ మిర్రర్ ఇక్కడ డ్రా చేసి సేమ్ ఫోకస్ ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్. అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు. సింపుల్ సర్కిల్, ఇది సర్కిల్ అవుతుంది, సర్కిల్ ఎక్కడ ఉంటే సెంటర్ ఎక్కడ పెడతారు? ఎవరైనా చిన్నపిల్లగాడిని అడిగినా చెప్తాడు, ఎవడు బయట పెట్టరు సెంటర్ ఎవడు ఇక్కడే పెడతాడు. ఇది చిన్న విషయం కూడా మీరు అర్థం చేసుకోకపోతే అన్ని బట్టి పట్టాల్సి వస్తాయి. సో ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2 రే డయాగ్రామ్స్ అండి. ఒకటి ఆబ్జెక్ట్ ఎక్కడో ఇన్ఫినిటీ మీద ఉన్నప్పుడు, రెండోది ఆబ్జెక్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఎక్కడైనా ఉన్నప్పుడు. ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఎక్కడ ప్లేస్ అన్నా చేయండి, ఎక్కడన్నా ప్లేస్ చేయండి, ఇమేజ్ ఒకటే ఫామ్ అవుతుంది, ఒకే రకమైన ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఏంటిదంటే డిమినిష్డ్ సైజ్ తక్కువ ఉంటుంది. ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ చిన్న సైజు ఉంటుంది. వర్చువల్ ఎరెక్ట్, ఎందుకంటే రేస్ యాక్చువల్గా మీట్ కావు. చూడండి ప్యారలల్గా పోయిన రే ఇట్లా ఇక్కడ చూడండి. ఫస్ట్ రే డయాగ్రామ్ గురించి మాట్లాడదాం. సో ప్యారలల్ బీమ్ కాన్వెక్స్ మిర్రర్ మీద పడ్డ తర్వాత ఏమవుతుంది అంటే స్ప్రెడ్ అవుతుంది, డైవర్జ్ అయితే రేస్. సో చూడండి ఈ రే అటు వెళ్ళిపోయింది, ఈ రే ఇటు వెళ్ళిపోయింది, అంటే దాని మీద పడ్డ రేస్ అన్నీ బయటికి చిందుతాయి అన్నమాట. కాబట్టి దీనికి డైవర్జింగ్ మిర్రర్ అనే పేరు వచ్చింది. ఈ రే డయాగ్రామ్ మనకి అది ప్రూఫ్ ఇస్తుంది, డైవర్జింగ్ మిర్రర్. ఇక్కడ ఇమేజ్ లక్షణాలు ఏంటి అంటే రేస్ యాక్చువల్గా మీట్ కావు కాబట్టి క్లియర్గా అది వర్చువల్ ఇమేజే. వర్చువల్ అయితే అది ఎరెక్ట్ అవుతుంది. రిన్ గుర్తుపెట్టుకుంటే రియల్ ఇన్వర్టెడ్ అయినప్పుడు వర్చువల్ ఎరెక్ట్ అవుతుంది. పాయింట్ సైజు ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. ఇక రెండో రే డయాగ్రామ్, ఆబ్జెక్ట్ ఎక్కడన్నా ప్లేస్ చేయండి. ఇది అడిగాడండి,
ఇక్కడ బోర్డ్ ఎగ్జామ్లో కాదు, ప్రీ ఫైనల్స్లోనే ఏమో అడిగాడు. ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎనీవేర్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ బట్ ద క్వాలిటీ ఆఫ్ ద ఇమేజ్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ నాట్ చేంజ్డ్, వాట్ కైండ్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ అన్నారు. సో అది కాన్వెక్స్ స్పెరికల్. ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఎక్కడ పెట్టినా దాని క్యారెక్టరిస్టిక్స్ మారట్లేదు. డిమినిష్డ్లో కొంచెం తక్కువ ఎక్కువ ఉంటాయి. ఇది దగ్గరకు వస్తున్న కొద్దీ ఈ సైజ్ ఇంకొంచెం తగ్గటం ఇంకొంచెం పెరగటం ఉంటుంది, కానీ డిమినిష్డ్గానే ఉంటుంది. అంటే ఆబ్జెక్ట్ కంటే తక్కువే ఉంటుంది. ఆబ్జెక్ట్ సేమ్ సైజు కూడా రాదు, లెస్ దాన్ ఆబ్జెక్ట్ కంటే తక్కువ ఉంటుంది, ఎరెక్ట్గా ఉంటుంది, వర్చువల్ ఎరెక్ట్గా ఉంటుంది. ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఎక్కడ పెట్టినా ఒకే రకమైన ఇమేజ్ వచ్చింది అంటే కాన్వెక్స్ మిర్రర్. ఎందుకంటే కాన్కేవ్ మిర్రర్లో డిఫరెంట్ పొజిషన్స్లో డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఇమేజెస్ వస్తున్నాయి, రైట్. సో ఇక్కడ చూడండి రే డయాగ్రామ్ ఒకటి ప్యారలల్గా డ్రా చేసాం. అది ఫోకస్ నుంచి వస్తుందా అని ఇక్కడ చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఇక్కడ కనుక మీరు వెళ్ళి ఇక్కడ నిలబడి చూశారనుకోండి, ఈ లైను రే ఇలా పోయి ఇలా వచ్చినట్టుగా మీకు కనపడదు. ఈ రే ఇగో ఫోకస్ నుంచి వస్తుందా అన్నట్టుగా కనపడుతుంది. సో ప్యారలల్గా పోయింది, ఫోకస్ నుంచి డైవర్జ్ అయినట్టుగా కనపడుతుంది. ఫోకస్ వైపుగా పోయిన రే అంటే టువర్డ్స్ ద ఫోకస్ ఈ రే పోతున్నది. ఈ మధ్యలో మిర్రర్లో అయితే ఫోకస్కి వెళ్ళిపోతుంది. అంటే మిర్రర్లో అయితే అసలు ఫోకస్ కూడా ఉండదు అనుకోండి, ఊహించుకోండి. అట్లా ఫోకస్ వైపుగా వెళ్తుంది, వెళ్ళిన రే ప్యారలల్గా వెనక్కి వెళ్తుంది, రివర్స్ అనమాట. సో ఈ రెండింటిని బ్యాక్ ఎక్స్టెన్షన్ చేస్తే ఇమేజ్ ఫామ్ అయింది. ఇది డిమినిష్డ్. ఈ రే డయాగ్రామ్ మీద మనకున్న అప్లికేషన్ ఏంటి అంటే, ఈ అప్లికేషన్ వల్ల కాన్వెక్స్ మిర్రర్ యొక్క అడ్వాంటేజ్ మీకు అడిగాడండి బోర్డ్ ఎగ్జామ్లో. రైట్ ద యూజెస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్ అడిగాడు. మీకు నేను యూజెస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్ మీకు నేను క్వశ్చన్ కూడా మీకు స్క్రీన్ మీద పోస్ట్ చేస్తాను. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు స్క్రీన్ మీద కనపడేలా చేస్తాను. బోర్డు మీద రాసి టైం వేస్ట్ చేయడానికి మీరు ఎగ్జామ్లో ప్రిపేర్ అవడానికి ఈజీగా ఉంటుంది మీకు. కాన్వెక్స్ మిర్రర్ యొక్క యూజ్ దీని ఇక్కడ ఏంటి ఉపయోగం అంటే, కాన్వెక్స్ మిర్రరు ఇలా వర్చువల్ డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ చేయటం వల్ల ఇది సెక్యూరిటీ పర్పస్లుగా, అంటే పెద్ద షాపింగ్ మాల్స్లో మనం టర్న్ తిరిగేటప్పుడు కార్నర్లో పెడతారు, మీరు గమనించండి కాన్వెక్స్ మిర్రర్. అంటే ఇలా పోతున్నాం మనం, రైట్ టర్న్ తిరగాలి, మరి రైట్ నుంచి కూడా వచ్చే వెహికల్స్ మనకెళ్ళి తిరుగుతాయి, రెండు కొలైడ్ అవ్వకుండా వాళ్ళకి మిర్రర్లో మనం కనపడతాం, మనకి మిర్రర్లో వాళ్ళు కనపడతారు. సార్ ప్లేన్ మిర్రర్ పెట్టచ్చుగా, కాన్వెక్స్ మిర్రర్ ఎందుకు పెట్టాలి? ప్లేన్ మిర్రర్లో కనపడతారంటే వైడ్ యాంగిల్ని ఇస్తుంది ఇక్కడ మన కాన్వెక్స్ మిర్రర్, అంటే ఎక్కువ ప్రదేశాన్ని కవర్ చేస్తుంది. మీరు అందుకని చూడండి, కారు అద్దాలకి బండి అద్దాలకి రేర్ వ్యూ మిర్రర్స్గా వాడే మిర్రర్ ఏది? రేర్ వ్యూ, వెనక వచ్చే వాహనాలను చూసేదానికి మనం ఫిక్స్ చేసే మిర్రరు కాన్కేవా కాన్వెక్స్ అంటే కాన్వెక్స్. ఎందుకంటే మనం ఇలా పోతే డ్రైవ్ చేస్తున్నాం, సైడ్ మిర్రర్లో చూసాం, మిర్రర్లో చూస్తే వెనకాల వస్తున్న ఎక్కువ రేంజ్లో ఉన్న వెహికల్స్ కనపడాలి. మన కారుకు అనుకున్న బైక్ను ఓవర్టేక్ చేస్తున్న ఇంకో కారును ఓవర్టేక్ చేస్తున్న బస్సు కూడా ఉన్నాయనుకోండి, అంత వైడ్లో ఉన్న వెహికల్స్ అన్నీ కనపడతాయి మనకి కాన్వెక్స్ మిర్రర్లు. కాబట్టి కొంచెం వైడ్ యాంగిల్ని ఇస్తుంది. కాబట్టి ఆ ప్రాపర్టీ వల్ల దీన్ని మనం రేర్ వ్యూ మిర్రర్స్గా వాడతాం. సెక్యూరిటీ పర్పస్గా మనం టర్నింగ్స్లో పెడతాం, రోడ్డు టర్న్లు అయ్యే దగ్గర, పెద్ద షాపింగ్ మాల్స్లో పార్కింగ్ ఏరియాలో పెడతారు. తర్వాత మీరు ఏటీఎం సెంటర్లోకి వెళ్తే మీకు కనపడతాయి కాన్వెక్స్ మిర్రర్లు. మనం ఇలా చూసానుకో, పైకి చూసాం అనుకోండి, మన వెనకాల ఉన్నవాడు కనపడతాడు, క్లియర్గా వ్యక్తి మొత్తం కనపడతాడు. చిన్న సైజులో కనపడతాడు కాకపోతే మొత్తం కనపడతాడు, ఆయన ఏమైనా యాక్టివిటీ చేసేది కూడా కనపడతాడు. సెక్యూరిటీ పర్పస్ కూడా యూజ్ చేస్తారు. ఇది కాన్వెక్స్ మిర్రర్. సో కాన్కేవ్ మిర్రర్ యొక్క యూజెస్ కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. స్పెరికల్ మిర్రర్స్ అంటే ఈ రెండింటిని కలిపి మనం స్పెరికల్ మిర్రర్స్ అంటాం. కాన్కేవ్ మిర్రర్స్కి వచ్చేసరికి టార్చ్ లైట్స్లో, కారు హెడ్ లైట్లలో వాడతారు, ఒక యూజ్ అది. తర్వాత కాన్కేవ్ మిర్రర్ డెంటిస్ట్లు యూజ్ చేస్తారు. డెంటిస్ట్లు యూజ్ చేసేదానికి ఉపయోగపడేది ఈ లాస్ట్ రే డయాగ్రామ్, మనం ఇందాక అక్కడ మాట్లాడుకోవడం మర్చిపోయినట్టును, మ్యాగ్నిఫికేషన్ జరుగుతుంది. అంటే కాన్కేవ్ మిర్రర్ తీసపై మన పన్ను ముందు పెడతాడు. ఎందుకంటే ఇప్పుడు మన పన్ను పై వరుస ఉందనుకోండి, డాక్టర్ చూడాలంటే పన్ను ఇక్కడెక్కడో డ్యామేజ్ అయింది, డాక్టర్ చూడాలంటే ఇలా తల ఉంచి మన పంటలో చూడటం అంటే వాళ్ళు కాదు కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే పంట కింద కాన్కేవ్ మిర్రర్ పెడతారు. పెడితే ఆ పన్ను కాన్కేవ్ మిర్రర్ యొక్క ఈ పొజిషన్కి వచ్చింది, అంటే ఫోకస్కి పోల్కి మధ్యలోకి వచ్చినప్పుడు పన్ను ఆ ప్లేస్లోకి వచ్చేటట్టు పన్నుని అరేంజ్ చేయలేరుగా, పన్నును బీకి అరేంజ్ చేయలేగా, ఒక కాన్కేవ్ మిర్రర్ని ముందుకు పైకి జరిపితే అప్పుడు పన్ను యొక్క మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ వాళ్ళకి మిర్రర్లో కనపడుతుంది. వర్చువల్ ఇమేజెస్ అన్నీ మిర్రర్లో కనపడతాయండి, రియల్ ఇమేజెస్ అన్నీ కూడా స్క్రీన్ మీద క్యాప్చర్ చేస్తాయి. ఇది మనం డిఫరెన్స్ అక్కడ కూడా మాట్లాడదు. సో అలా మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ చూస్తారు, డ్యామేజ్ ఏదైనా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి కాన్కేవ్ మిర్రర్ కార్ హెడ్ లైట్స్ ఒకటి, డెంటిస్ట్లు యూజ్ చేస్తారు ఒకటి,
సోలార్ కుక్కర్స్లో యూజ్ చేస్తారు. సోలార్ కుక్కర్స్లో ఎక్కడ యూజ్ చేస్తారంటే ఫస్ట్ రే డయాగ్రామ్ మనం చూసాం కదా, ప్యారలల్ రే, సూర్యుడి నుంచి వచ్చే లైట్ రేస్ ప్యారలల్గా వచ్చి కాన్కేవ్ మిర్రర్ మీద పడ్డప్పుడు అవన్నీ కన్వర్జ్ అయ్యి ఎక్కడ ఫోకస్ అవుతాయి అని చెప్పాను, ఎఫ్ అనే పాయింట్ దగ్గర ఫోకస్ అవుతాయి. లైట్ రేస్ అన్నీ ఎక్కడ పడితే ఆ ప్లేస్ బాగా హీట్ ఎక్కుతుంది. కాబట్టి ఆ హీట్ ఎక్కిన ప్లేస్లో మనం కుక్కర్ అందులో ఇంత బియ్యం అని నీళ్లు పోసాం అనుకోండి, చక్కగా గ్యాస్ స్టవ్తో సంబంధం లేకుండా రైస్ ఉడుకుతుంది. అదొక దాని యూటిలైజేషన్ సోలార్ కుక్కర్ అంటాం. ఇంకోటి డిష్ యాంటీనాలు, మనం బిల్డింగ్ మీద పెడతాం, డిటిహెచ్లు, టాటా స్కై, ఇవన్నీ కూడా అవి కూడా కాన్కేవ్ షేప్లో ఉంటాయి. ఎక్కడో శాటిలైట్ నుంచి వచ్చే సిగ్నల్స్ అన్నీ ఆ కాన్కేవ్ మిర్రర్ మీద పడి ఒక పాయింట్ దగ్గర ఫోకస్ దగ్గర కన్వర్జ్ అయితే ఆ ప్లేస్లోనే రిసీవర్ పెడతారు. ఆ రిసీవర్ ఆ సిగ్నల్స్ని తీసుకుంటుంది. సో ఈ కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ యొక్క యూజెస్ మీకు స్క్రీన్ మీద కూడా ఉంటుంది. మీరు అది ఒకసారి చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి, రాసుకోండి. తర్వాత మిమ్మల్ని ఇంకొకటి అడుగుతున్నాడు, ఏమని అంటే మెటీరియల్ యూజ్డ్. ఈ ఇమేజెస్ టెస్టింగ్ చేయడానికి మెటీరియల్స్ ఏం వాడతారు మిమ్మల్ని అడిగారండి. లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్ పొజిషన్లో డిఫరెంట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అన్నది మనం చూడాలి, పిల్లలకు చూపించాలి. మనం ఇట్లా బోర్డు మీద అరే ఆబ్జెక్ట్ ఎక్కడ పెడతాను రా, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందంటే అవును గురువు గారు అని వాడతలాగే ఒప్పుకుండా అసలు కళ్ళకు కట్టినట్టుగా చూపించాలంటే, ఒక యాక్టివిటీ పెర్ఫామ్ చేయాలంటే మన దగ్గర ఏమేమి ఉండాలి అంటే, సో అది దానికోసం స్పెరికల్ మిర్రర్స్ ఉండాలి. కాన్కేవ్ మిర్రర్ ఎక్స్పెరిమెంట్ చేస్తే కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ అయితే కాన్వెక్స్ మిర్రర్ ఉండాలి. తర్వాత చెప్పండి, కామన్ సెన్స్ ఆలోచన. మీరు ఆల్రెడీ ఈ యాక్టివిటీ మీ స్కూల్లో చేస్తుంటే మీరు ఇది పట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక స్కేల్ ఉండాలి, మనం ఇది కొలవాలి కదండి, ఫోకస్ డిస్టెన్స్లు, సెంటర్ ఆఫ్ కర్వేచర్ డిస్టెన్స్లు, ఈ ఫోకల్ లెంగ్త్లు ఇవి కొలవాలంటే స్కేల్ ఉండాలి. ఒక పేపర్ ఉండాలి, పేపర్ మీద చేయాలి ఈ యాక్టివిటీ. ఓ స్టాండ్ ఉండాలి, ఒక స్టాండ్. మీకు నేను ఇది కూడా స్క్రీన్ మీద వచ్చే ప్రయత్నం చేస్తాను, ట్రై చేస్తాను మీకు స్క్రీన్ మీద. ఒకవేళ రాకపోతే మీరు అది నేను చెప్తాను, నోటికి చెప్తుంది రాసుకోండి. ఒకటి మిర్రరు, రెండోది ఒక వైట్ పేపరు, ఒక రూలర్ లేదా స్కేలు, ఒక మిర్రర్ స్టాండ్. మనం మిర్రర్ పెట్టేదానికి ఒక స్టాండ్ కావాలి కదండి. మిర్రర్ ఇక్కడ చూపించేటట్టు గాల్లో ఆగదు కదా, దాని కింద ఒక స్టాండ్ పెట్టి ఇలా పెడతారు. స్టాండ్ ఇలా ఉంటుంది, ఇలా ఒక మిర్రర్ పెట్టేదానికి ఒక స్టాండ్. మరి ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్గా ఎవరిని తీసుకోవాలి, మన ఆబ్జెక్ట్ అంటాను. ఆబ్జెక్ట్గా ఎవరిని తీసుకోవాలి, మనకి లైట్ కనపడాలి కాబట్టి ఒక క్యాండిల్. ఆబ్జెక్ట్కే మనం ఇక్కడ ఒక క్యాండిల్ తీసుకుంటాం, ఒక క్యాండిల్ పెట్టి ఒక క్యాండిల్ పెడతాం. కాబట్టి క్యాండిల్, ఓ మ్యాచ్ బాక్స్ దాన్ని వెలిగేయాలి కాబట్టి ఏదో పెద్ద క్వశ్చన్ కావాలి కాబట్టి రాయండి ఓ మ్యాచ్ బాక్స్. ఒక స్క్రీను, ఎందుకంటే రియల్ ఇమేజెస్ మన కంటికి కనపడవు, వర్చువల్ ఇమేజెస్ కంటికి కనపడతాయి. మనం రోజు అద్దాల్లో చూసుకునే ఇమేజ్ మన కంటికి కనపడుతుంది అంటే అది వర్చువల్ ఇమేజ్ కాబట్టి ఎరెక్ట్ ఉంటుంది. మనం ఇలా నిలబడితే ఇమేజ్ కూడా అలా తలకిందులు నిలబడదు కదా, రియల్ అయితే తలకిందులు ఉంటుంది. కాబట్టి ఇవ్వండి పరికరాలు, మనకు కావాల్సిన పరికరాలు. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూస్తారా, స్టాండు, మిర్రర్ స్టాండు, ఒక వైట్ పేపరు, ఒక మిర్రరు, స్కేలు, ఓ పెన్సిలు అవసరం లేదు, లేకపోతే ఒక మార్కర్ రాసుకోండి, ఒక క్యాండిల్, దాన్ని వెలిగించడానికి ఒక మ్యాచ్ బాక్స్. సో ఇవన్నీ చూడటానికి మీరు రాసారు అది మాట ఎక్కడుంది. సో ఇవి మనకి మెటీరియల్ యూజ్ అవుతాయి. అండ్ రైట్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ అన్నాడు. ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ మాత్రమే రాయమన్నాడు అండి. అంటే ఈ అవుట్కమ్స్ అన్ని రాయమనలేదు. మొదటి రే డయాగ్రాము, ఇందులో ఎలాంటి ఇమేజ్ ఫామ్ అయింది, ఇక్కడ ఎలాంటి ఇమేజ్ ఫామ్ అయింది, ఇవన్నీ రాయమనలేదు. ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ రాయమన్నాడు. అంటే ఎలా చేస్తారు అసలు ఆ ఎక్స్పెరిమెంట్ అని, ఏం చేస్తారు, కింద ఒక వైట్ పేపర్ బరుస్తారు. ఇదే మీరు ట్రాన్స్లేట్ చేసుకున్నారు. కీప్ ఏ వైట్ పేపర్ ఆన్ ఏ టేబుల్, పుట్ ఏ మిర్రర్ స్టాండ్, కీప్ ద కాన్కేవ్ మిర్రర్ ఆన్ ద స్టాండ్ అండ్ కీప్ వన్ క్యాండిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్టాండ్. క్యాండిల్ వెలిగిస్తాం. సో ఆ క్యాండిల్ని మనం వీ విల్ మూవ్ టువర్డ్స్ ద మిర్రర్ అండ్ అవే ఫ్రమ్ ద మిర్రర్. సో అలా మూవ్ చేస్తూ మనం మధ్యలో స్క్రీన్ పెట్టుకొని, స్క్రీన్ మీద ఎక్కడ ఇమేజ్ పడుతుందో అనే దాన్ని పట్టుకొని మనం ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని స్కేల్ పెట్టి మెజర్ చేస్తాం. సో మనం ఇమేజెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ రాస్తాం, ఆ ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ అనేది అక్కడ రాస్తాం. ఇది ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజరే రాయమన్నాడు మిమ్మల్ని, అవుట్కమ్స్ రాయమని అనలేదు, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫోకల్ లెంగ్త్ చేంజ్ అవుతుందని అడిగాడు. చెప్పాను కదా మీకు, మిర్రర్ ఫోకల్ లెంగ్త్ చేంజ్ అవ్వదు. తర్వాత వర్చువల్ ఇమేజ్, రియల్ ఇమేజెస్కి మధ్య డిఫరెన్స్ అడిగాడండి. 2 సార్లు అడిగాడు ఈ క్వశ్చన్. వర్చువల్ ఇమేజ్, రియల్ ఇమేజ్ల మధ్య డిఫరెన్సెస్కు ఒకసారి నేను మీకు
నేను చెప్తాను, మీకు స్క్రీన్ మీద మీకు కనపడేలా చేస్తాను చూడండి. ఫస్ట్ మాట మనం మాట్లాడుకుంది ఏంటి అంటే రియల్ ఇమేజెస్ అన్నీ కూడా ఇన్వర్టెడ్గా ఉంటాయండి. ఇది రెండు సోపు బాగా గుర్తుపెట్టుకో, రియల్ ఇమేజెస్ అన్నీ ఇన్వర్టెడ్గా ఉంటాయి. అంటే రెండో దానికి మీరేం గుర్తుపెట్టుకోవట్లేదు, దీనికి ఆపోజిటే కదా, వర్చువల్ ఇమేజెస్ అన్నీ ఎరెక్ట్గా ఉంటాయి. అసలు రియల్ ఇమేజెస్ ఎలా ఫామ్ అయితే రేస్ యాక్చువల్గా మీట్ అయితే రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. రేస్ యాక్చువల్గా మీట్ కాకపోతే వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో రియల్ ఇమేజ్ ఇన్వర్టెడ్గా ఉంటుంది, వర్చువల్ ఇమేజ్ ఎరెక్ట్గా ఉంటుంది. తర్వాత రియల్ ఇమేజ్ యొక్క మ్యాగ్నిఫికేషన్లో కంపల్సరీగా నెగిటివ్ సైనే ఉంటుంది కదండి. ఇన్వర్టెడ్ అంటే నెగిటివ్ సైనే కదా. వర్చువల్ ఇమేజ్ యొక్క మ్యాగ్నిఫికేషన్లో ఖచ్చితంగా పాజిటివ్ సైన్ ఉంటుంది. ఇంకా రియల్ ఇమేజ్ ఇన్వర్టెడ్ ఓకే, యాక్చువల్ మీటింగ్ వల్ల ఫామ్ అయితే ఇవి అపియర్ టు బి మీటింగ్, ఇన్వర్టెడ్ ఎరెక్ట్గా ఉంటాయి, నెగిటివ్గా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది మ్యాగ్నిఫికేషన్ వాల్యూస్. సో ఇది రియల్ ఇమేజెస్ వర్చువల్ ఇమేజెస్ మధ్య డిఫరెన్సెస్ మీకు స్క్రీన్ మీద కూడా మీకు పెడతాను, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. సో ఇవి రే డయాగ్రామ్స్. చూడండి, రే డయాగ్రామ్స్ మీకు ఫస్ట్ నేను చెప్పాను, మనం కళ్ళు మూసుకుంటే అందరూ ట్రై చేయండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు వీడియో పాజ్ చేసి మీరు అందరూ కళ్ళు మూసుకోండి. 6 రే డయాగ్రామ్స్ ఒక్కసారి మీ మైండ్లో యానిమేషన్స్లో గీసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్లో చాలా ఈజీగా ఫీల్ అవుతారు. మిమ్మల్ని ఎందుకంటే ఏ క్వశ్చన్ అడుగుతారో తెలియదు, ఎలా అయినా అడగచ్చు. మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు +1 ఈజ్ పాసిబుల్ ఇన్ ఎ స్పెరికల్ మిర్రర్, డూ యూ అగ్రీ, జస్టిఫై యువర్ ఆన్సర్ అంటాడు. ఇప్పుడు ఆలోచించండి, ఎక్కడి నుంచి వస్తుంది ఈ క్వశ్చన్? మనకు ఆ రే డయాగ్రామ్స్ నుంచి వస్తుంది. ఆలోచించండి, +1 అన్నాడు, ప్లస్ ఏం చెప్తుంది, 1 ఏం చెప్తుంది అని నేను చెప్పాను మ్యాగ్నిఫికేషన్ గురించి. ఆలోచించండి, మ్యాగ్నిఫికేషన్ గురించి మీరు ఈ 2 విషయాలు కనుక అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ చాలా వరకు మీరు పర్ఫెక్ట్ చేస్తారు. ప్లస్ ఏం చెప్తుంది, ఆబ్జెక్ట్ ఇలా ఉంటుంది, ఎక్కడ పెట్టిన ఆబ్జెక్ట్ ఇలా ఉంటుంది, ఇమేజ్ కూడా ఇలానే పైకే ఉంటుంది, అంటే అది ప్లస్ గుర్తు యొక్క అర్థం. కాబట్టి ఓహో ఆబ్జెక్ట్ ఇలా ఉండి ఇమేజ్ కూడా పైకి ఉండే మిర్రర్. ఏ మిర్రర్ యొక్క రే డయాగ్రామ్స్లో ఉందో చూసుకోండి. ఆబ్జెక్టు పైకి ఉండాలి, ఇమేజ్ కూడా పైకి ఉండాలి. ఏ రే డయాగ్రామ్స్లో ఉంది? కాన్కేవ్ మిర్రర్లో ఉంది, కాన్వెక్స్ మిర్రర్లో ఉంది. 6వ రే డయాగ్రామ్లో ఇక్కడ ఉంది, ఇది 2వ డయాగ్రామ్లో ఇక్కడ ఉంది. కానీ నెంబర్కి వచ్చేసరికి ఏమి ఇచ్చాను అక్కడ? 1 అంటే అర్థం ఏంటి? ఆబ్జెక్ట్ ఏ సైజులో ఉందో ఇమేజ్ అదే సైజులో ఉండాలి. ఇప్పుడు చూసుకోండి, 2 పైకి ఉండాలి, 2 సేమ్ ఉండాలి. ఎక్కడ ఉందండి? ఇక్కడ 2 సేమ్ ఉన్నాయా? లేవు. ఇక్కడ 2 సేమ్ ఉన్నాయా? లేవు. సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ స్పెరికల్ మిర్రర్స్. +1 magnification is not possible in spherical mirrors. So it is only possible in plane mirror. ప్లేన్ మిర్రర్లో కదా మనం ఆబ్జెక్ట్ ఏ సైజులో ఉంటే ఇమేజ్ కూడా అదే సైజ్ ఫామ్ అవుతుంది. ఇంకో క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇదే క్వశ్చన్ లెన్సెస్లో అడిగాడు, మిర్రర్స్లో అడిగాడు. ఏమడిగాడంటే, ఇప్పుడు మనం ఎలాగో న్యూమరికల్స్కి వచ్చేసాం కదా, ఇక డైరెక్ట్గా ఒక విషయం చెప్తాం. మ్యాగ్నిఫికేషన్ వాల్యూ -1.25 ఉందట. ఇది ఇచ్చి మిమ్మల్ని కింద 4 సబ్ క్వశ్చన్లు అడిగాడండి. నమ్మండి, మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఒక్కటి ఇచ్చి కింద 4 సబ్ క్వశ్చన్స్ అడిగాడు. అవి ఎలా అడిగాడంటే, 1 వాట్ కైండ్ ఆఫ్ మిర్రర్ ఇట్ కెన్ బీ. ఇది లెన్సెస్లో కూడా అడిగాడు, వాట్ కైండ్ ఆఫ్ లెన్స్ ఇట్ కెన్ బీ అన్నాడు. మనం ఆ చాప్టర్లో అక్కడ మాట్లాడుకుందాం. సో మ్యాగ్నిఫికేషన్ చూసి మనం ఇప్పుడు మిర్రర్ని గుర్తుపట్టాలి, 1. రెండోది మ్యాగ్నిఫికేషన్ చూసి ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ చెప్పాలి. మ్యాగ్నిఫికేషన్ చూసి ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ చెప్పాలి, ఇది ఏ మిర్రరో చెప్పాలి. 3 మ్యాగ్నిఫికేషన్ చూసి ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ చెప్పాలి. ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ ఎక్కడ పెడితే ఈ మ్యాగ్నిఫికేషన్ వస్తుందో ఆలోచించండి. మేము కళ్ళ ముందే ఉంచాను అందుకని రే డయాగ్రామ్స్, బట్ మీరు చూడకండి, నమ్మండి. మనం చేస్తుంది ఒక సిన్సియర్ ఎఫర్ట్స్, సోల్ టు సోల్ కనెక్ట్ అయ్యి మనం వర్క్ చేస్తున్నాం. మీకు 6 రే డయాగ్రామ్స్ ప్లస్ 2 రే డయాగ్రామ్స్, దయచేసి కొంత లేట్ అయినా పర్లేదు, కళ్ళు మూసుకొని 6 రే డయాగ్రామ్స్కి మీ కళ్ళలో ఇక్కడ ఫ్లాష్ అవ్వాలి, 2 రే డయాగ్రామ్స్ ఫ్లాష్ అవ్వాలి, పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు వర్క్. సో ఫస్ట్ మనం చూడాల్సిన మ్యాగ్నిఫికేషన్లో మైనస్ అంటే ఆబ్జెక్ట్ పైకి, ఇమేజ్ కిందకు ఉండాలి. ఓకే, సో ఇలాంటి రే డయాగ్రాము ఎక్కడెక్కడ వచ్చినాయో మీరు గుర్తు తెచ్చుకోండి. ఏ మిర్రర్లో వచ్చినాయో గుర్తు తెచ్చుకోండి. ఈ మిర్రర్లో అసలు రానే లేదు. మ్యాగ్నిఫికేషన్ అసలు కాన్వెక్స్ మిర్రర్లో ఉండదని మీకు చెప్పాను నేను. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ మ్యాగ్నిఫికేషన్ కాన్వెక్స్ మిర్రర్ది కాదు, ఖచ్చితంగా కాన్కేవ్ మిర్రర్ది. ఓకేనా? సో ఆబ్జెక్ట్ పైకి, ఇమేజ్ కిందకు ఉండాలి. నెంబర్ చూడండి, 1.25 అంటే 1 కంటే పెద్దది, అంటే ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ పెద్దది.
ఇమేజ్ పెద్దది. సో ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ పెద్దగా ఉన్నది అంటే దిస్ ఈస్ ద రే డయాగ్రామ్. సో ఇది మనం ఇది మిర్రర్ని అనాలిసిస్ చేసుకోవటం. కాబట్టి ఇది కాన్కేవ్ మిర్రర్కి సంబంధించింది. రెండోది ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ చెప్పండి. కనబడుతూనే ఉంది, రియల్, ఇన్వర్టెడ్, ఎన్లార్జ్డ్. చూసే చెప్పొచ్చు మైనస్ ఉందంటే ఇన్వర్టెడ్ అయిందంటే అది రియల్, 1 కంటే పెద్దగా ఉంది కాబట్టి ఎన్లార్జ్డ్. ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్, రే డయాగ్రామ్ మన కంటి ముందు ఫ్లాష్ అవుతుంది. ఆబ్జెక్ట్ యొక్క డ్రా ద రే డయాగ్రామ్ అంటాడు, డ్రా ద రిలేటివ్ రే డయాగ్రామ్ అంటాడు. దానికి సంబంధించిన రే డయాగ్రామ్ డ్రా చేయమంటాడు. చూడండి ఎంత ఎక్సలెంట్ క్వశ్చన్. దీంట్లో ఇంకొకటి కూడా ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడంటే, సో ఆబ్జెక్ట్ హైట్ అంటే హెచ్ఓ 2 సెంటీమీటర్స్ అయితే ఇమేజ్ యొక్క హైట్ కనుక్కోమన్నాడు. ఇది మనం న్యూమరికల్స్లో ఇప్పుడు సాల్వ్ చేద్దాం, రైట్. సో ఇది నేను తీసేసి ఇప్పుడు మనం న్యూమరికల్స్ పార్ట్కి వెళ్ళి క్లోజ్ చేసుకుందాం చాప్టర్, రైట్. సో ఇక మనం న్యూమరికల్స్కి అవసరమైనవి ఇక్కడ రాసుకున్నాం. మిర్రర్ ఫార్ములా ఇది 1/f = 1/v + 1/u. కొన్ని సంవత్సరాల క్రితం దీని మీద న్యూమరికల్స్ బాగా అడిగేవారు, కానీ ఈ మధ్యకాలంలో దీని మీద న్యూమరికల్స్ అడగటం తగ్గిపోయి అంత మ్యాగ్నిఫికేషన్ రిలేటెడ్గా అడుగుతున్నారు. ఏమో ఈ మధ్యకాలంలో అడగలేదు కాబట్టి ఈ ఇయర్ అడిగినా అడగచ్చు, చాలా ఇంపార్టెంట్. ఇది మ్యాగ్నిఫికేషన్ HI, హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ = v/u. v అంటే ఇమేజ్ డిస్టెన్స్, u అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో HI/HO, IO అని తల బాదుకోండి, మీకు గుర్తు కాకపోతే ఇది గుర్తుకొస్తుంది. IO HI/H0 - v/u. అండ్ ఇక నన్ను చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు, సైన్ రూల్ చెప్పండి అంటే అసలు దాన్ని అడిగే అవసరమే లేని కాన్సెప్ట్ అది. యాక్చువల్గా మీరు నా రెగ్యులర్ వీడియో వినే ఉండకపోవచ్చు, ఎవరిదైనా సరే సైన్ రూల్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది మిర్రర్కే కాదు, ఎవ్రీవేర్. ఇది ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే అసలు మెకానిక్స్ మొత్తం ఇదే వాడతారు సైన్ రూల్ అయితే. టువర్డ్స్ ద రైట్ సైడ్ ఆఫ్ x యాక్సిస్, y యాక్సిస్లు తీసుకోండి. పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్ పోతే పాజిటివ్, నెగిటివ్ డైరెక్షన్ పోతే నెగిటివ్ y యాక్సిస్ పోతే నెగిటివ్, పైకి పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ y యాక్సిస్ పోతే పాజిటివ్. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. సో ఉదాహరణ కిందాక నేను చెప్పాను, ఏమన్నాడంటే మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఇచ్చారు -1.25. ఇందాక ప్రాబ్లమే చేద్దాం. సో హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ 2 సెంటీమీటర్స్ ఇచ్చారు, హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద మిర్రర్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు ఆ క్వశ్చన్లో. సో ఫస్ట్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ మ్యాగ్నిఫికేషన్కి సంబంధించిన ఫార్ములా తీసుకుందాం. మ్యాగ్నిఫికేషన్ = హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. మ్యాగ్నిఫికేషన్ -1.25 = హైట్ ఆఫ్ ద ఇమేజ్ తెలియదు బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ హైట్ ఎప్పుడు కూడా పాజిటివ్లో ఉండాలంటే ఒకవేళ నెంబర్స్ ఇచ్చినా కూడా మీరు తీసుకునేటప్పుడు మాత్రం సైన్స్ అప్లై చేసి తీసుకోవాలి. కాన్కేవ్ మిర్రర్కి ఫోకల్ లెంగ్త్ ఎప్పుడు నెగిటివ్ తీసుకోవాలండి మనం సైన్ కన్వెన్షన్లో కాన్కేవ్ మిర్రర్కి ఫోకల్ లెంగ్త్ ఎప్పుడు నెగిటివ్ తీసుకోవాలి, కాన్వెక్స్ మిర్రర్కి ఫోకల్ లెంగ్త్ ఎప్పుడు కూడా పాజిటివ్ తీసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి కూడా పెద్ద రూల్ ఏం లేదండి. ఇప్పుడు మనం ఏదైనా సరే పోలే ఆరిజిన్, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. పోల్ ఈజ్ ఆరిజిన్. మన ఆరిజిన్ x యాక్సిస్ y యాక్సిస్లో ఆరిజిన్ ఎలాగనో పోల్ అలాగనే. సో పోల్ నుంచి లెఫ్ట్ వస్తున్నారా నెగిటివ్, పోల్ నుంచి రైట్ పోతున్నారా పాజిటివ్, పోల్ నుంచి పైకి పోతున్నారా పాజిటివ్, పోల్ నుంచి కిందకు వస్తున్నారా నెగిటివ్. ఆరిజిన్ నుంచి పోయినట్టే పోలే ఆరిజిన్, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఫోకస్ ఇటువైపు ఉంటుంది, ఫోకల్ లెంగ్త్ ఇటు ఉంటుంది. ఇది ఫోకల్ లెంగ్త్ కాబట్టి పోల్ నుంచే రావాలి. ఏ మెజర్మెంట్ అయినా పోల్ నుంచే మనం రావాలి. కాబట్టి పోల్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తాం ఫోకల్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయడానికి కాన్కేవ్ మిర్రర్లో. అందుకని ఫోకల్ లెంగ్త్ నెగిటివ్ ఉంటుంది, లెఫ్ట్కి వస్తాం కాబట్టి. దీనికి ఫోకస్ రైట్ సైడ్ ఉంటుంది, అంటే ఫోకల్ లెంగ్త్ రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి రైట్ సైడ్ పోతాం కాబట్టి ఫోకల్ లెంగ్త్ పాజిటివ్ తీసుకుంటాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో కాన్కేవ్ ఫోకల్ లెంగ్త్ నెగిటివ్, కాన్వెక్స్ ఫోకల్ లెంగ్త్ పాజిటివ్. సైన్ అప్లై చేయాలి మనం. HI/HO ఎంత అండి అక్కడ 2. సో 2 ఇటు మల్టిప్లై చేస్తే -2.5 వస్తుంది. హైట్ ఆఫ్ ద ఇమేజ్ -2.5. నేను ఫస్ట్ మీకు ఒకటి చెప్పాను, నేను ప్రాబ్లమ్స్కి కాన్సెప్ట్ కంబైన్ చేయకపోతే మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే మనం మానవ మాతృలు, మనం మ్యాథమెటిక్స్లో చేసేటప్పుడు మనం ఎందుకు అనుకోవాలంటే నేనే అనుకుంటా. మీతో ఎందుకు అనాలి, నేనే. మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మన బ్రెయిన్ ఎక్కడో పెడతాం, ఏదో చిన్న క్యాలిక్యులేషన్స్ దగ్గర మనం బాగా నిర్లక్ష్యంగా ఉంటాం.
ఏదో చిన్నగా ఎర్రర్ చేస్తాం, ప్లస్లో మైనస్లో మనకి రాంగ్ అవుట్పుట్ వస్తుంది. సో దాన్ని రీచెక్ చేసుకునే ఓపిక కూడా ఉండకపోవచ్చు నా బొట్టోడికి ఎవరికి. కాబట్టి కాన్సెప్ట్ని ఎప్పుడైతే న్యూమరికల్ని కాన్సెప్ట్కి లింక్ చేశారో మీరు వెరిఫికేషన్ ఈజీగా అర్థమవుతుంది. మీరు ఇక్కడ చూడండి, హైట్ ఆఫ్ ద ఇమేజ్ -2.5 వచ్చింది. ఒక్కసారి దీనికి సంబంధించిన రే డయాగ్రామ్ గుర్తు తెచ్చుకోండి. మళ్ళీ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి మధ్యలో ఉంది. ఇమేజ్ ఎక్కడ పడాలి? సెంటర్ ఆఫ్ కర్వేచర్ బియాండ్ పడాలి. ఒకసారి రఫ్గా మీకు చూపిస్తాను. సిఎఫ్ ఆబ్జెక్ట్ ఇక్కడ, ఇమేజ్ ఇక్కడ. ఇదే కదండి దీనికి ఈ ప్రాబ్లం సంబంధించిన రే డయాగ్రామ్. సో ఆబ్జెక్ట్ 2 సెంటీమీటర్లు అంటే ఇమేజ్ దీనికంటే పెద్దగా ఉండాలిగా, 2 కంటే పెద్దగా ఉండాలిగా. అందుకనే 2.5 వచ్చిందా లేదో చూసుకోండి. వచ్చింది. మీరు ఏమైనా క్యాలిక్యులేషన్ తప్ప చేసి 1.5 వచ్చింది అనుకోండి, మీకు అప్పుడు క్వశ్చన్ డౌట్ రైజ్ అవ్వాలి. అరే ఆబ్జెక్ట్ కంటే పెద్దది రావాలిరా ఇమేజ్, ఆబ్జెక్టే 2 సెంటీమీటర్లు అని ఇచ్చాడు, ఇమేజ్ 1.5 ఎట్లా వస్తుంది, ఏదో నేను తప్పు చేశానని అప్పుడు మీకు అర్థమైపోతుంది. కాబట్టి కాన్సెప్ట్కి లింక్ చేయాలి. సో టాలీ అయిందా? ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ పెద్దగా వచ్చిందా? 2.5 పెద్దగానే వచ్చింది. మైనస్ సింబల్ వచ్చిందా? ఇది ఇన్వర్టెడ్ కాబట్టి మైనస్ రావాలిగా, మైనస్ కూడా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. వచ్చింది. కాబట్టి మీకు వచ్చిన ఆన్సరు కాన్సెప్చువల్గా కూడా వెరిఫై అయిందనమాట. సో ఇట్లా మీరు ప్రాబ్లమ్స్ని వెరిఫై చేయొచ్చు. ఇంకొక ప్రాబ్లం మనం చేద్దాం. దీంట్లో ఎక్కువ వీటికి సంబంధించి మీరు వరి అయ్యేంత ఏమీ లేవు. మ్యాగ్నిఫికేషన్ని లింక్ చేస్తూ అడుగుతున్నవి ఉన్నాయి. సో ఒక మిర్రర్ యొక్క మ్యాగ్నిఫికేషన్ సే 0.5. ఆ మిర్రర్కి ఫోకల్ లెంగ్త్ 10 సెంటీమీటర్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 15 సెంటీమీటర్స్. ఫైండ్ ద ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ద హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ 2 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్? ఈ విషయాలన్నీ కనుక్కుందాం అండ్ వీటిని కాన్సెప్ట్కి లింక్ కూడా చేద్దాం. సో ఫస్ట్ మనం చూడాల్సింది మ్యాగ్నిఫికేషన్ ఇచ్చాను. మ్యాగ్నిఫికేషన్లో మీరు ఏం చూడాలండి? ఫస్ట్ 2 విషయాలు చూడాలని చెప్పాను కదా. ఒకటి సింబల్. సింబల్ అంటే ఏంటి? ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ ఉంది అంటే అర్థం ఏంటి? ఆబ్జెక్ట్ పైకి ఉంటే ఇమేజ్ కూడా పైకే ఉంది. సో ఈ సిచ్యువేషన్ మనకి ఎక్కడొచ్చింది? కాన్కేవ్ మిర్రర్లో 6వ రే డయాగ్రామ్. మీకు ఏమంటే బ్రెయిన్లో వచ్చే అలా రే డయాగ్రామ్స్. 6వ రే డయాగ్రామ్. కాన్వెక్స్ మిర్రర్లో 2వ రే డయాగ్రామ్. తర్వాత నెంబర్ చూడండి 0.5 అంటే 1 కంటే చిన్నది. అంటే ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ పొట్టిది ఫామ్ అయింది. పొట్టి ఇమేజ్ ఫామ్ అయింది. ఇది ఎక్కడ ఫామ్ అయింది? కాన్కేవ్లో ఫామ్ కాదు, కాన్కేవ్లో ఎన్లార్జ్డ్ ఫామ్ అయింది. సో కాన్వెక్స్ మిర్రర్. కాబట్టి మీకు ఇచ్చిన మిర్రర్ ఏంటిది? కాన్వెక్స్ మిర్రర్ అని అర్థమైపోతుంది. కాబట్టి ఫోకల్ లెంగ్త్కి మనం వాళ్ళు ఇచ్చిన అయ్యపోయినా మన సింబల్ అయితే మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి, ప్లస్ తీసుకోవాలి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్. కాన్వెక్స్ మిర్రర్కి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు నెగిటివ్ తీసుకోవాలి. అంటే ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్ పెడతాం కాబట్టి మీకు కాన్వెక్స్ మిర్రర్ జనరల్గా అండి మనం అలవాట్లో మిర్రర్లన్నీ రైట్ సైడ్కి ఇస్తాం కాబట్టి ఆబ్జెక్ట్లు పెట్టడం లెఫ్ట్ సైడ్ పెడతాం. ఒక్కోసారి ఇలా కూడా ఇచ్చండి, దాన్ని ఉంది ఇలా ఇచ్చారనుకోండి, ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టాడు అనుకోండి, ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ పాజిటివ్ తీసుకుంటాం, ఇమేజ్ డిస్టెన్స్ నెగిటివ్ వస్తుంది. అంతే, ఏం లేదు. అటు ఇటు అయినా ఏమీ ఇబ్బంది లేదండి. సైన్ రూల్ మీరు నమ్మండి అంతే. మీరు దీని నుంచి డౌట్లు పడకండి. ఇప్పుడు ఈ ఎగ్జామ్ టైంలో డౌట్లే పెట్టుకోకండి, మీరు నమ్మండి అంతే. ఇప్పుడు సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ పోల్ నుంచి ఇటు వస్తుంది కాబట్టి దీనికి నెగిటివ్ తగిలించాలి. మనకి ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? మనకు కాన్సెప్చువల్గా తెలుసు కదండి. ఇమేజ్ ఇక్కడ ఎక్కడ ఫామ్ అవుతుంది? పొట్టిది ఫామ్ అవుతుంది. సో 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. 1/10 ఈక్వల్ టు -1/15 ప్లస్ 1/v. సో 1/v ఈక్వల్ టు 1/10 ప్లస్ 1/15. 3తో మల్టిప్లై చేద్దాం, 2తో మల్టిప్లై చేద్దాం. 3 + 2 5, 5/30, 1/6. 1/v ఈక్వల్ టు 1/6, v ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. నేను ఎక్కడా తప్పు చేయకపోతే 3 × 10 = 30, 2 × 1 = 2, 15 × 2 = 30, 3 + 2 5/30, 6. ఓకేనా? 6 సెంటీమీటర్స్. ఒకసారి వెరిఫై చేసుకోండి. పాజిటివ్లోనే వచ్చింది మనకు ఆన్సర్. పాజిటివ్లో రావాలి, ఎందుకంటే ఇమేజ్ రైట్ సైడ్ ఫామ్ అవుతుంది పోల్కి, కాబట్టి పాజిటివ్ ఉండాలి. వచ్చింది నెంబర్. దీన్ని మనం రికగ్నైజ్ చేయలేము, ఎందుకంటే ఫోకస్ కంటే లోపల ఉండాలి. నెంబర్ రికగ్నైజ్ చేయడం అంటే ఇప్పుడు ఫోకస్ ఎంత ఇచ్చానంటే 10, ఫోకల్ లెంగ్త్ 10 ఇచ్చానంటే 10 సెంటీమీటర్స్ లోపే ఉండాలి ఇమేజ్. 10 దాటి ఉండకూడదు. ఇక్కడ నెంబర్ కనుక 15 వచ్చింది అనుకోండి, పొరపాటు అయినట్టే. ఫోకస్కి పోల్కి మధ్యలో ఫామ్ అవుతుంది ఆ ఇమేజ్, కాబట్టి 6 సెంటీమీటర్స్ నెంబర్ కూడా కరెక్ట్ టాలీ అయింది. ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి? మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు ఐఓ ఫార్ములా. ఐఓ 0.5 ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్ 2 సెంటీమీటర్లు బై
హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, హైట్ ఆఫ్ ద ఇమేజ్కి మనం పాజిటివ్ పెట్టాలండి, ఎందుకంటే ఇది పైకే ఉంటుంది కాబట్టి పాజిటివ్ తీసుకోవాలి. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మనకు తెలియదు. సో హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు 2/0.5 అంటే 1/2 అంటే 4 సెంటీమీటర్స్. ఇది కూడా టాలీ అయింది చూడండి. ఇమేజ్ 2 సెంటీమీటర్లు ఉంది, ఆబ్జెక్ట్ 4 సెంటీమీటర్లు వచ్చింది. ఆబ్జెక్ట్ పెద్దగా వచ్చిందా లేదా? అట్లా ప్రాబ్లమ్స్ అన్ని కాన్సెప్ట్స్కి లింక్ చేయండి. సో ఇది ఓవరాల్ చాప్టరు. సో వీటన్నిటిలోకి హార్ట్ ఆఫ్ ద చాప్టర్ ఏది అంటే రే డయాగ్రామ్స్. రే డయాగ్రామ్స్ చుట్టూనే చాప్టర్ అంతా తిరుగుతూ ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీతో నేను డిస్కస్ చేశాను. సో ఇది ఈ చాప్టర్. ఇంకో చాప్టర్తో మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్. బై బై అండ్ జై హింద్.